మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. 51వ కీర్తన 7వ వచనము. నేను పవిత్రుడనగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ప్రియ దైవజనమా, హిసోపు మొక్క కొమ్మను కుచ్చులా చేసి శుద్ధీకరణ సాధనముగా ఉపయోగించేవారు. అందుకని దావీదు అలంకార ప్రాయముగా హిస్సోపుతో నేను పవిత్రుడనగునట్లు నా పాపము పరిహరింపుము అనగా శుద్ధీకరించుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. హిమము కంటే తెల్లగా ఉండునట్లు అంటే పరిశుద్ధముగా ఉండునట్లు తనను శుద్ధి చేయమని వేడుకుంటున్నాడు. మనము కూడా అనేక మార్లు శుద్ధిపరచమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాము. ఏ విషయాలలో మనము శుద్ధి పొందాలో ఈ దినాన ధ్యానించుకుందాము. మొదటగా శరీర శుద్ధి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనము. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల. ప్రియ దైవజనమా, పాత నిబంధన కాలములో దేహము మైలపడినప్పుడు, నానావిధ కారణాల వలన అపవిత్రమైనప్పుడు పాప పరిహార జలం ప్రోక్షించి లేదా బలిపశువు రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించి పవిత్రపరచేవారు. మరి ఈ క్రొత్త నిబంధన కాలములో శరీర శుద్ధి ఏమిటి అని అనుకుంటున్నారా? శరీర శుద్ధి అంటే స్నానమాచరించుట వలన కలిగే శుద్ధి కాదు. శరీర కార్యముల నుండి శుద్ధీకరింపబడాలి. అవి మనలో నుండి తొలగించబడాలి. ఎందుకనగా వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాల వరకు మనము ధ్యానించినట్లయితే శరీర కార్యములు స్పష్టమైనవి. అట్టి వాటి నుండి మనము శుద్ధీకరించబడాలి. మన జీవితంలో వాటికి స్థానము ఉండకూడదు. రెండవదిగా హృదయ శుద్ధి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శరీర కార్యాలు చేయువారు దేవుని రాజ్యము ఏ రీతిగా చేరరో ఆ రీతిగానే హృదయ శుద్ధి లేనివారు ఆయనను చూడలేరు, ఆయన రాజ్యానికి చేరలేరు. దేవుడు మత్తయి సువార్త 23వ అధ్యాయం 25-26 వచనాలలో వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులను ఉద్దేశించి, మీరు వెలుపల నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉండి సున్నం కొట్టిన సమాధుల వలె సమస్త కల్మషముతో నిండి ఉన్నారని గద్దించాడు. అవును ప్రియ దైవజనమా, మనుషుల హృదయము ఎందుకు శుద్ధీకరించబడాలి? ఎందుకనగా హృదయము ఘోరమైన వ్యాధి గలది. మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వస్తాయని, ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలువెళ్లి మనుష్యుని అపవిత్రపరుస్తాయని మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాలలో మనం చూస్తాము. కాబట్టి ప్రియ దైవజనమా, ఇవి ఏవి మన హృదయములో చోటు చేసుకొనకుండా దేవుని ఎదుట మన హృదయమును శుద్ధిపరచుకునే వారమై మనం ఉండాలి. మూడవదిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ప్రకారం మనస్సాక్షిని శుద్ధి చేసుకునే వారముగా ఉండాలి. దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనములో పౌలు దేవుని ఎదుట తాను మంచి మనస్సాక్షి కలిగి నడుచుకొనుచున్నానని పలికాడు. అంత మాత్రమే గాక తనను వెంబడిస్తున్న తిమోతిని కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండమని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పౌలు నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నానని కూడా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో తెలియజేశాడు. కాబట్టి ప్రియ దైవజనమా,
దేవుని ఎడల, మనుషుల ఎడల ఎల్లప్పుడూ మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకునే వారముగా ఉండాలి. ఈనాడు అనేక మంది పలు మార్లు దేవుడు గద్దించినా, ఆయా రీతులుగా హెచ్చరించినా వినకుండా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారు. కానీ దేవుణ్ణి సేవించాలంటే మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి చేరాలని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ దైవజనమా, దావీదు దేవుణ్ణి శుద్ధీకరించమని వేడుకున్నట్లుగా ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా శరీర శుద్ధి, హృదయ శుద్ధి, మనస్సాక్షి శుద్ధి కలిగిన వారమై దేవుని ఎదుట జీవించడానికి అభ్యాసము చేసుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, నీ ఎదుట శరీర కార్యములు విసర్జించిన వారమై హృదయ శుద్ధి కలిగి, మనసాక్షి శుద్ధి కలిగి నిన్ను సేవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి ఉపదేశమును త్రోసివేయకూడదు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.